మనం ఇప్పుడు ఎమ్మి శనగపప్పు పొడి వేసుకుందామండి. శనగపప్పు మనం ఒక 2 hours ముందు నానేసేసుకోవాలి. నానేసుకుని వాటర్ అంతా రిమూవ్ చేసి మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకుని వాటర్ వేయకూడదు, కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా కాకూడదండి, మరీ చక్క ముక్క కాకూడదు, మధ్య రకంలో మనం గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నామండి. ఈ లోపల మనం నూనె మరగపెట్టుకోవాలండి. అలా పెట్టుకుని ఇది ఈ లోపల మనం పేస్ట్ చేయడానికి మనం ఇందులో కొంచెం లైట్గా మనము పసుపు వేసుకోవాలి. పేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుని మిక్సీ వేసేసుకోవాలండి. పేస్ట్ చేసుకుందాం. ఇంకా వాటర్ అది యాడ్ చేయకూడదండి, ఇలా పేస్ట్ చేస్తే సరిపోతుంది. మనము ఇలా పేస్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు అందులో మిక్స్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా కలిపేసుకోవాలి. దీన్ని తీసుకుని మనము ఇలాగ వడలాగా చేసుకుని వేసేసుకోవాలి. మనకి ఈజీ అండి, చాలా నీట్గా వచ్చేస్తాయి. కొంచెం మీకు ఏమైనా వేయడం రాకపోతే కొంచెం కవర్ మీద కానీ తెర మీద కానీ వేసుకోవచ్చు. చూసారండి, నీట్గా వేగిపోతాయి కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ యాక్చువల్లీ నచ్చుతాయి. సాయంత్రం పూటలో తొందరగా వేసుకుని మన స్నాక్ తిని చాలా బాగుంటుంది. టీ కప్ కానీ కాఫీ కప్ కానీ ఇందులో రైన్ పడుతున్నప్పుడు ఇలాంటివి ఉంటే ఇంకా బాగుంటుంది. క్లైమేట్ అలాగే ఉంది కనుక, రైనీ సీజన్ అయ్యి కనుక మనకి అలాగే ఇప్పుడు ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారండి, ఆయిల్ కూడా పీల్చు అసలు చాలా నీట్గా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.